ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె మా అందరి గృహముల చుట్టూ దయచేసి మా అందరికీ అపాయము, ఏ ప్రమాదము రాకుండా, ఎటువంటి నిద్రలేమి సమస్యలు లేకుండా కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నారయ్యా. మా శక్తి, మా బలం, మా జ్ఞానం వలన కాదు, మీ కృప వలనే మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ద్వారా అయా మీరు సెలవిస్తున్నట్లుగా నాయనా, మేము నిరీక్షణ విషయంలో తండ్రి అలసిపోకుండా మీరు ఇవ్వగలరు అనే విశ్వాసము కనపరచడానికి సహాయము దయచేయండి. శ్రమలు వచ్చినప్పుడు ఈ రోజున మేము కృంగిపోకుండా ఓరిమి కలిగి తండ్రి మీ వైపు చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రార్థన విషయంలో తండ్రి అయా మేము పొందుకునేంత వరకు కూడా ప్రార్థిస్తూ పట్టుదల కలిగి ఉండే మనస్సు మా అందరికీ ఈరోజు దయచేయమని, తద్వారా మీరిచ్చు దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా ఎంతో మంది బిడ్డలు ఎన్నో ఆశలతో, ఆశయాలతో, ప్రణాళికలతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉండంగా మీరే వారందరికీ తోడై ఉండండి నాయనా. అయా ప్రార్థిస్తున్నాము, మా ప్రయాణాల విషయంలో మీ కృప చూపించండి. మా వాహనాన్ని, మా యొక్క మార్గాలని మీ స్వాధీనపరుచుకొనండి. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అపాయము, ప్రమాదము కలిగి లేకుండా క్షేమముగా ప్రయాణించగలిగిన కృప దయచేయండి తండ్రి. అదే రీతిన నాయన పనులను దీవించండి. చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. అయా మంచి జ్ఞానమును, వివేకమును ప్రతి బిడ్డకు దయచేయండి. నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి ప్రభువా. అదే రీతిన ఆగిపోయున్న పనుల నిమిత్తం కూడా ప్రార్థిస్తుండగా వాటన్నిటిని మరలా నూతన పరచండి. శుభకార్యముల విషయంలో కృప దయచేసి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన ఈ రోజున ఎవరు కూడా ఆకలి బాధలు లేకుండా ఆహారాన్ని దయచేయండి ప్రభువా. అనారోగ్య సమస్యలతో బాధించబడకుండా ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆర్థికపరమైన అప్పుల సమస్యలు ఏవి ఎవ్వరికి ఈరోజు ఎదురవ్వకుండా సమృద్ధి కలిగి ఆర్థికంగా బలముగా ఉండే కృప దయచేయండి తండ్రి. నాయన ఎగ్జామ్స్ అని, బిడ్డలు ఇంటర్వ్యూస్ అని తండ్రి సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, వెళుతూ ఉన్నారు. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని, క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని, అనుకూలమైన రిజల్ట్స్ చూడడానికి సహాయము అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నామయ్యా. అదే విధముగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు. డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో, రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్ విషయంలో మీ కృప దయచేయండి. అనుకూలముగా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉండడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తము కూడా మీ నామాన్ని మహిమ పరచే విధముగా ఉండడానికి కృప దయచేయండి. సాక్ష్యము కలిగి ఈ లోకస్తుల వలె ప్రవర్తించకుండా, పాపంలో పాలి భాగస్థులవ్వకుండా, అపవాది చేతుల్లో మేము చిక్కుబడకుండా, ఈ లోకాన్ని చూసి ఆకర్షింపబడకుండా వాక్య జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళే కృప దయచేయండి.
మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి కేటాయించకుండా మనస్సు దయచేయండి ప్రభువా. ఈ రోజున సమాధానకరమైన ప్రశాంతమైన జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. గృహములలో ఒంటరిగా ఉంటూ ఉండంగా వారిపైకి ఏ దుష్టుడు రాకుండా, ఎటువంటి అపవాది క్రియలు వారిని బాధించకుండా వారి గృహాలకు మీ కావలి దయచేయండి ప్రభువా. మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. సంవత్సరమును దయా కిరీటం వారికి అభిషేకముగా అనుగ్రహించండి. మేము కొందరికైనా మా నోటి ద్వారా స్వార్థ ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.